రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, ఏప్రిల్ 19వ తారీఖున తమిళనాడులోని అన్ని లోకసభ స్థానాలకి పోలింగ్ జరిగింది. ఒక రకంగా దేశంలో మొత్తం మీద 102 లోక్సభ స్థానాలకి పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీలకు కూడా జరిగింది. అయితే తమిళనాడులోని అన్ని లోకసభ స్థానాలకు మొట్టమొదటి ఫేజ్లోనే పోలింగ్ పూర్తయింది. తమిళనాడులో రాజకీయాల పోకడలు గత కొద్ది రోజులుగా సంభవిస్తున్నటువంటి పరిణామాల్ని చూసినటువంటి వాళ్ళని ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ పూర్తి కాగానే చాలామందికి ఏప్రిల్ 19 పోలింగు పూర్తి కాగానే గుర్తుకొస్తున్నది 2019 నుంచి తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడు వచ్చినా కూడాను సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టాగ్రామ్ కావచ్చును, ట్విట్టర్ కావచ్చును, మిగతా అనేక సోషల్ మీడియాలలో గో బ్యాక్ మోదీ ట్రెండ్ అవుతూ వచ్చేది. ద్రవిడ పార్టీలు, వామపక్ష పార్టీలు, అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఎన్జిఓ సంస్థలు ఇవన్నీ కూడాను గో బ్యాక్ మోదీని చాలా ఉధృతంగా పాపులరైజ్ చేసేందుకు ప్రయత్నించేవి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో బ్లాక్ ఫ్లాగ్స్ కూడా చూపించడం జరిగేది. గో బ్యాక్ మోదీ అని రాయటం జరిగేది. అయితే మిగతా రాజకీయ నాయకులైతే మొత్తం అన్ని చోట్ల గో బ్యాక్ మోదీ అని వచ్చినట్టయితే అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే తమిళనాడుని తమ యొక్క టూర్ జాబితా నుంచి తొలగించేవాళ్ళు. తమాషా ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడుకి గతంలో ఏ ప్రధానమంత్రి వెళ్ళనన్ని సార్లు వెళ్ళారు. అంతేకాదు, ప్రధానమంత్రి ప్రతి పర్యటన ప్రారంభించే ముందు తమిళనాడుకు వెళ్ళడం, అయోధ్యలో రాములవారి మందిరం యొక్క రాములవారి విగ్రహం యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో కూడాను ఆయన ముందుగా వెళ్ళింది తమిళనాడులో ఉన్నటువంటి వివిధ తీర్థక్షేత్రాలని దర్శించి, రామేశ్వరంలో ఉన్నటువంటి అనేక బావులు ఉంటాయి, ఆ బావులన్నింటిలో స్నానం చేసి అక్కడి నుంచి ఆయన అయోధ్యకు వెళ్ళారు. అంటే గో బ్యాక్ అని నినాదాలు ఇచ్చిన తరువాత ప్రధానమంత్రి మోదీ తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ద్రవిడవాదం పేరిట ఏదైతే భారత వ్యతిరేక నినాదాలు విధానాలు అవలంబిస్తున్నారో, అదేవిధంగా ఈ భారతదేశం అంతా ఒక్కటి అన్న భావాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటిని ప్రధానమంత్రి టార్గెట్ చేసుకున్నారు. తమిళనాడులో రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడిగా నమలేని తీసుకుని రావడం జరిగింది. ఆ తరువాత ప్రధానమంత్రి తమిళనాడుకు వెళ్ళినప్పుడల్లా తమిళులు సర్వసాధారణంగా ధరించేటటువంటి తెల్ల లుంగీని ధరించటము, తమిళ భాషలో మాట్లాడటము, ఆ ప్రసంగాల్లో కొద్ది వాక్యాలు తమిళ వాక్యాలు చెప్పటము ఇవన్నీ ప్రారంభించారు. అంతేకాదు తమిళనాడుకి ఉత్తర భారతదేశానికి ఉన్నటువంటి లింక్స్ని ఆయన పునరుద్ధరించారు. కాశీ తమిళ సంగమం కావచ్చును, అదేవిధంగా సౌరాష్ట్ర తమిళ సంగమం కావచ్చు, ఇవన్నీ కూడాను తమిళ ప్రజలలో డిఎంకే అప్పటి వరకు చేస్తున్నటువంటి ప్రచారానికి ఒక ప్రత్యామ్నాయ వాదాన్ని తీసుకొచ్చి ప్రజల్ని ఆలోచించేలాగా చేసినాయి. ఆ తరువాత సెంగోల్ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించినప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి చోళరాజుల కాలంలో రాజదండంగా ఉపయోగించినటువంటి సెంగోల్ని తీసుకువెళ్ళి పార్లమెంట్లో పెట్టడము తమిళుల్ని ఆలోచింపజేసింది. తమిళ ప్రజలకు ఈ సెంగోల్, దాని ప్రాధాన్యము, చోళుల పాలన, ద్రవిడియన్ రాజకీయ పార్టీలు నెమ్మదిగా ఈ చరిత్రంతా పక్కకి తోసేసి, చాప కిందకి తోసేసి, కాశీ కావచ్చు, మిగతా ప్రాంతాల చరిత్రను మిగతా దేశంలో తెలియకుండా చేసేందుకు, తమిళ ప్రజలకు కూడా తెలియకుండా చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ద్రవిడియన్ ఫిలాసఫీ, ఈవీఆర్ ఫిలాసఫీ, ఈవి రామస్వామి నాయకర్ ఫిలాసఫీ ఏదైతుందో దానిని మాత్రమే ప్రజలకు అందేలాగా చేసినటువంటి ప్రయత్నాలకు మోదీ ప్రత్యామ్నాయ ఐడియాలజీని ఇవ్వడమే కాకుండా ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఉన్నటువంటి లింక్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు.
ప్రజలకు దాని పట్ల నమ్మకం కలిగించారు. మరొక విషయం, డిఎంకే దృష్టికి రానటువంటి విషయం ఏంటంటే, తమిళనాడులో ఉన్నటువంటి కొంగు రీజన్ ఏదైతే ఉందో, ఈ కొంగు రీజన్లో 6-7 జిల్లాలు ఉన్నాయి. కోయంబత్తూరు కూడా కొంగు రీజన్లోకి వస్తుంది. ఈ 6-7 జిల్లాలలో పారిశ్రామిక ఉత్పత్తి కానీ, తమిళనాడు యొక్క ఆర్థిక ప్రగతిలో ఈ 6 జిల్లాల పాత్ర కానీ చాలా గణనీయంగా ఉంది. ఇక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ చాలా ఉధృతంగా సాగుతుంది. తమిళనాడుకు చెందినటువంటి వ్యాపారులు దేశమంతా లారీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో నెమ్మదిగా హిందీ ప్రవేశం జరిగింది. తమిళ ప్రజలకు మిగతా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలతో పరిచయాలు పెరిగినాయి. ఈ 6-7 జిల్లాలలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ఈ మార్పుని కూడా ద్రవిడవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో, తమిళము వేరు, తమిళవాదము వేరు, తమిళనాడు వేరు, ద్రవిడవాదం వేరు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకునేలాగా చేసినాయి. నరేంద్ర మోదీ అదేవిధంగా ఆ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి అన్నామలై చేసినటువంటి ప్రయత్నాల వల్ల తమిళనాడు రాజకీయాలు మారినాయి. చాలామంది రాజకీయ పరిశీలకులు ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్ని 1989లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పోలుస్తున్నారు. 1989లో ఎంజి రామచంద్రన్ చనిపోయిన తరువాత డిఎంకే 2 ముక్కలైంది. నేడు ఏ రకంగానైతే ఓపీఎస్ అంటే ఓ పన్నీర్ సెల్వన్ నాయకత్వంలో ఒక చిన్న భాగము, అదేవిధంగా ఈడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో మరొకటి ఈ రకంగా డిఎంకే 2గా చీలిందో, అప్పుడు జయలలిత నాయకత్వంలో ఒక భాగము, అదేవిధంగా ఎంజి రామచంద్రన్ భార్య ఎస్ జానకి రామచంద్రన్ నాయకత్వంలో ఒక పార్టీ ఉంది. జయలలిత నాయకత్వంలో ఉన్న పార్టీకి 22% ఓట్లు వస్తే, జానకి రామచంద్రన్కి చెందినటువంటి భాగం ఏదైతుందో దానికి 9% ఓట్లు వచ్చినాయి. ఆ సమయంలో డిఎంకే 29% ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. అంటే ఇంత తక్కువ ఓట్లతో మెజారిటీ సీట్లను సాధించిన మరొక ఉదాహరణ ఈ దేశంలో లేదు. అయితే ఆ సమయంలో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్కి 20% ఓట్లు వచ్చినాయి. తరువాతి రాజకీయాల్లో నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ డిఎంకేకి తోకగా మారడము, కాంగ్రెస్ పార్టీ తనకు వచ్చినటువంటి 20% ఓట్లను నిలబెట్టుకోలేకపోవడము వల్ల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు డిఎంకే దయతో వదిలేసినటువంటి 9 సీట్లలో కంటెస్ట్ చేసేటటువంటి పొజిషన్కి వచ్చింది. ఈసారి కూడాను అన్నా డిఎంకే 2 భాగాలుగా ఉంది. ఒకటి పళనిస్వామి గ్రూప్ అయితే, ఒకటి పన్నీర్ సెల్వన్ గ్రూప్. దానితో పాటు డిఎంకే గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉంది. కరుణానిధి వంటి దిగ్గజ నాయకులు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద తమిళనాడులో ఒక హిందుత్వ భావము నెమ్మదిగా గతంలో అనేక రోజులుగా, దశాబ్దాలుగా అణిగిమణిగి ఉన్నటువంటి హిందుత్వ భావం ఇప్పుడు పైకి వస్తోంది. తమిళ కల్చర్ వేరు, ద్రవిడవాదం వేరు అన్నటువంటిది ప్రజలు గుర్తిస్తున్నారు. దీనితో 89లో కాంగ్రెస్కి ఏ రకంగానైతే 20% ఓట్లు వచ్చాయో, ఆ రకంగా 20% ఓట్స్ బీజేపీకి ఈసారి వచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నది చాలామంది రాజకీయ పరిశీలకులు, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్ని చూస్తున్నటువంటి వాళ్ళ అంచనా. 1989 లాగా ఈసారి 2024 ఉండబోతుందా అన్నది ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ కూడాను ఫలితాలు ఏమిటన్నది మనకి జూన్ నెలలోని మొదటి వారంలో తెలుస్తాయి. కానీ మొత్తం మీద మోదీ గో బ్యాక్ అన్న నినాదము డిఎంకేకి అత్యంత పెద్ద తప్పిదంగా మారబోతుందన్నది సుస్పష్టము. బీజేపీ తమిళనాడు రాజకీయంలో ఒక కీలకమైనటువంటి పాత్రధారిగా ఎదగడంలో ఎటువంటి సందేహము కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.